ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ వార్ మరోసారి తారస్థాయికి చేరింది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తన ఘనతే అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టారు. మరి ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటి? దీనికి బీజం వేసింది ఎవరు? మధ్యలో అడ్డంకులు సృష్టించింది ఎవరు? ఇప్పుడు పూర్తి చేసింది ఎవరు అనే నిజాలను నిశ్చితంగా పరిశీలిద్దాం. 2014 విభజిత ఏపీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు విశాఖను గ్లోబల్ హబ్ గా మార్చాలనే విజన్తో 2016లోనే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను పట్టాలెక్కించారు. కేంద్రం నుంచి అనుమతులు, నిధులు సాధించి పనులు ప్రారంభించిన తరుణంలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని ప్రశ్నించడమే కాకుండా భూములిచ్చిన రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయించారు. పనులు ముందుకు సాగకుండా కోర్టుల్లో కేసులు వేయించి అభివృద్ధికి బ్రేకులు వేశారు. పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. 150 కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి భోగాపురం పనులను పూర్తిగా అటకెక్కించారు. 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి చివరకు 2024 ఎన్నికలకు ముందు అంటే 2023లో విచిత్రంగా అప్పట్లో సగం పనులు పూర్తయిన ప్రాజెక్టుకు మరోసారి శంకుస్థాపన చేశారు. ఒకే ప్రాజెక్టుకు 2 సార్లు శంకుస్థాపన చేసిన వింత ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. అయితే 2024లో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రాగానే సీన్ మారిపోయింది. నిలిచిపోయిన పనులపై ప్రత్యేక ఫోకస్ పెట్టి యుద్ధ ప్రాతిపదికన అడ్డంకులను తొలగించారు. ఫలితంగా కేవలం 16 నెలల రికార్డు కాలంలోనే ఎయిర్పోర్ట్ సిద్ధమై జనవరి 4వ తేదీన రన్వేపై ట్రయల్ రన్ జరగబోతోంది. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో ఒక సువర్ణ అధ్యాయం. ఈ ఎయిర్పోర్ట్ కేవలం రాకపోకల కోసమే కాదు, విశాఖకు గూగుల్, రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజాలను రప్పించే వారధిగా మారనుంది. అంతర్జాతీయ ప్రతినిధులు నేరుగా విశాఖలో దిగే సౌకర్యం కలగడం వల్ల వేల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. దీనికి తోడు ఇక్కడ ఏర్పాటు కాబోతున్న ఏవియేషన్, ఎడిసిటీ, విమానయాన రంగంలో నిపుణుల కొరతను తీర్చి దేశానికే విశాఖను తలమానికం చేయబోతోంది. ఇంతటి దూరదృష్టితో రూపొందించిన ప్రాజెక్టును కేవలం ప్రచారం కోసం తనదిగా చెప్పుకోవడం జగన్ రెడ్డి అవివేకమని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. పనులను అడ్డుకొని 5 ఏళ్లు జాప్యం చేసి ఇప్పుడు నేనే కట్టాను అని తన మీడియాలో ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజన్ చంద్రబాబుది, శ్రమ ఇంజనీర్లది. మధ్యలో జగన్ రెడ్డి క్రెడిట్ నొక్కేయడం ఏంటి అని సామాన్యులు సైతం నిలదీస్తున్నారు.